అలాగే మీరు బ్రదర్ రాము ఇద్దరు కలిసి బిఎన్ రెడ్డి గారితో చాలా దగ్గరగా ఉండి పనిచేశారు. బిఎన్ రెడ్డి గారు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం, బిఎన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇట్లుండాలి అని చెప్పి ప్రబోధించినటువంటి సంఘటనలు, సందర్భాలు ఏమైనా ఉంటే పాటల ద్వారా చెప్పండి. అయితే యాక్చువల్గా ఏంటంటే బిఎన్ గారు సూర్యాపేటకు వచ్చిన సందర్భంలో ఆయన చివరి అంటే ఎంపీగా అయిపోయిన తర్వాత మేము ఆయన దగ్గర చేరుకునేపాటికి మాజీ ఎంపీగా ఉన్నారు, రూలింగ్లో లేకుండే. ఆ సందర్భం 96, 97, 98 సందర్భంలో మేము ఆయన గారి దగ్గర అంటే విద్యార్థి సంఘంలో ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన గారి దగ్గర పనిచేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క సందర్భంలో పనిచేస్తున్న క్రమంలో కొన్ని పనులు అప్పచెప్తే ఆ పనులు సజావుగా చేసుకొని వస్తే చాలా బాగా చేసాం శభాష్ అని చెప్పేసి భుజం మీద చేసి తట్టి జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలని చెప్పేసి వారు ఒక దఫ ఎంసీపీ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంగా చివరి వరకు ఆయన తుది శ్వాస ఇడిచే వరకు కూడా ఆయన మట్టుండి పనిచేయడం జరిగింది. ఆయన నుంచి ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తిని తీసుకొని ఒక బుక్ రాయడం జరిగింది. దేగల జనార్దన్ సారు, తర్వాత గుండ్లపల్లి లక్ష్మీ నరసింహారావు అని అడ్వకేట్స్ వారు, కపతం రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాసినటువంటి భూమిక అనే ఆయన జీవిత చరిత్ర మీద రాసిన పుస్తకాన్ని బిఎన్ గారు ఇంకా అది రిలీజ్ కాలే, ఏముందో ఎట్లుందో ఒకసారి చదివి చూడు అని చెప్పిన సందర్భంగా ఆ పుస్తకం చదువుతుంటేనే కళ్ళమటి నీళ్ళు గారిని అంత త్యాగం ఆయన త్యాగం వృధా కాదని చెప్పేసి ఆ రోజు బిఎన్ గారు చదివి వినిపించడం చెప్పడం కూడా జరిగింది. ఆ స్ఫూర్తిని తీసుకొని బిఎన్ గారి మీద ఒక పాట రాయడం జరిగింది. పాడండి బిఎన్ రెడ్డి స్మరిస్తూ. ఉద్యమాల యోధుడేడి ప్రజాయుద్ధ పూర్వ బియ్యనేడి, ప్రజాయుద్ధ పూర్వ బియ్యనేడి, త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి, త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి, పూట గడవని పేద బతుకుల్ని చూసిండు చదువుకునే సంఘ శక్తి నిలిచిండు. ఉద్యమాల యోధుడేడి త్యాగాల సారథి ఏడి మా జనము నేత బియ్యనేడి. ఓకే, బిఎన్ రెడ్డి గారి స్ఫూర్తితో మీరు పనిచేశారు, బాగుంది. అయితే బిఎన్ గారు మధ్యలో మీతో మాట్లాడుతూ మీరు చేసినటువంటి సర్వీస్ కావచ్చు, మీ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అన్నారు. అంటే ఇవ్వడమేనా, పోటీ చేశారా? పోటీ చేశాను. ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగానే పోటీ చేశారా? ఎక్కడ? తుంగతుర్తి నుంచి చేశాను. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా, ఎంసీపీఐ క్యాండిడేట్ గా. ఏ సంవత్సరంలో? అది 2009లో. దగ్గర టైమే. ఓకే, ఎన్నోట్లు వచ్చినాయండి యాప్? అంటే పోటీలో పాల్గొన్నా. పోటీలో పాల్గొన్నా. అయితే ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే వేరే అతను వచ్చి పోటీ పడి నాకు కావాలని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చిన దాన్ని ఆల్రెడీ నామినేషన్ వేసిన తర్వాత వేరే ఆయన వచ్చి మళ్ళీ నాకు కావాలంటే నన్ను ఆపేసి మళ్ళీ ఆయనకి ఇచ్చేసినాం. సరే, ఆ మేరకు మీరు చేసిన సర్వీస్ కి గుర్తింపు అయితే బిఎన్ రెడ్డి గారి దగ్గర ఉన్నదని అంటే అసలు మామూలుగా కాదు. అట్లనే రాము గారు, మీకు ఉద్యమ చరిత్ర చాలా ఉంది, పాటల నేపథ్యం ఉంది, తర్వాత కళారంగంలో ఇంచుమించు దగ్గర 30 ఏళ్ళ పైగా పనిచేస్తుంటున్నారు. కళారంగంలో 30 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద పాటలు రాశారు. మీరు రాసినటువంటి ఒక మంచి పాటతో మళ్ళీ మామూలుగా మూగ జీవాల మీద పనిచేసేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. మూగ జీవాలను అడవులకు తీసుకుపోయి వాటిని సాది దాని మీద వచ్చేటువంటి సంపాదనను కూడబెట్టుకునే వాళ్ళే ఉంటారు తప్ప దాని మీద పనిచేసి మూగ జీవాలకు ఏమేమి సమస్యలు వస్తాయి, దానికి వచ్చే రోగాలు ఏంటి, దానికి వచ్చేటువంటి మంచి చెడు ఏంటి అనేది ఎవరు చూడరు. దాంట్లో ఇండస్ట్రీస్ అనే వాళ్ళ ఫిలిప్పీన్స్ దేశం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ ద్వారా నేను పనిచేసిన ఒక 2 సంవత్సరాలు. మందెంట పోతున్నా మల్లన్న కొమురన్న, మందెంట పోతున్నా మల్లన్న కొమురన్న, గొల్లాను మేపుతున్నా గంగన్నలు గన్న, మందెంట పోతున్నా మల్లన్న కొమురన్న,
మందాను మేపుతున్న గంగన్న లింగన్న చెప్పేది చెవున పెడతావా అన్నో కొమురన్న సారాలకిస్తావా అన్నో లింగన్న చెప్పేది చెవున పెడతావా అన్నో కొమురన్న సారాలకిస్తావా అన్నో లింగన్న పిల్లలకు కడుపుంటూ రోగం వస్తే మొసర్ల బొబ్బ రోగం మందాను ముట్టుకుంటే మొసర్ల బొబ్బ రోగం మందాను మింగుతుంటే అన్నో కొమురన్న అన్నో కొమురన్న అన్నో లింగన్న అన్నో లింగన్న మన్నంట పోతున్నా మల్లన్న కొమురన్న మందాను మేపుతున్నా గంగన్న లింగన్న అన్నో మాయన్న అన్నో కొమురన్న చూడ పెడతావా అన్నో కొమురన్న అన్నో లింగన్న మూగజీవులపై ప్రేమతో వాటికి వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాటిని హింసిస్తున్నటువంటి మానవ జాతి మీద కానీ మంచి పాట రాశారు. ఓకే.